మహబూబాబాద్ జిల్లా అర్హులైన వారందరికీ అభయహస్తం గ్యారంటీ పథకాలను వర్తింపజేస్తామని ఎమ్మెల్యే మురళీనాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 29, 35 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా 5 పథకాలకు ఒకే దరఖాస్తును స్వీకరిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఈ పథకాలను పొందేందుకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన 5 గ్యారంటీలు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మా ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 8ంటికి వాళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రజల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ పథకం చాలా పకడ్బందీగా నిజమైన అర్హులకు ఈ పథకాలు చేరవేర్చాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇవాళ 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తుల సేకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో ఆయా అధికారుల వద్ద కౌంటర్లు తెరిచి ఉంటాయి. ఆ కౌంటర్లో వచ్చి వాళ్ళు ఈ దరఖాస్తులను వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ 6వ తారీఖు వరకు ఇవ్వకున్నా కూడా తర్వాత నేరుగా మమ్మల్ని కలిసినా కూడా లేదా ఆర్డీఓ ఆఫీసులోనో ఎంఆర్ ఆఫీసులో వాళ్ళ దరఖాస్తును వాళ్ళు పొందుపరుచుకునే అవకాశం కూడా కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దరఖాస్తులు కేవలం ఈ 6 గ్యారంటీలే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఇతర సమస్యలను కూడా మేము పరిగణనలో తీసుకొని వాళ్ళు వైట్ పేపర్ మీద ఇస్తే ప్రతి ఒక్క కౌంటర్లో ప్రతి ఒక్క ఊర్లలో ఒక సెపరేట్ కౌంటర్ను ఈ 6 గ్యారంటీలు కాకుండా వేరే కౌంటర్ ఒకటి పెట్టి వారి భూ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా అందులో పొందుపరిచే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రజలు మమ్మల్ని కోరుకున్న భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ప్రజల వద్దకు పాలన ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని మా నాయకులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఈరోజు చిరునవ్వుతో వచ్చి వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రావడం మేము గమనించాము. ఈ అప్లికేషన్స్ అన్ని దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత 1-2 నెలల తర్వాత నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా ఈ హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి, అలాగే ముందుగా నేను ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.